శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరే ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి మనకు మాఘమాసం, ఫిబ్రవరి మాసము. ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకం కూడా ఉన్నాయి. మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో. అదే వసంత పంచమి అంటారు. అట్లాగే వసంత పంచమి తర్వాత రథసప్తమి, మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం. రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు. అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ, జనాలందరికీ ఉషోదయం, దేవతలకి ఉషోదయమైనటువంటి సూర్యోదయం అంటారు. అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయము వేళ అని చెప్పి అని అర్థం. అంటే మనకి నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది కదా, దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవారుజాము ఇంకా అవుతూ ఉంటుంది, కానీ పూర్తిగా తెల్లవారదు. కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలు అనేది ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది. అట్లాగే భీష్మ ఏకాదశి, మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మ ఏకాదశి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అట్లాగే మహామాఘి అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు. నదీ స్నానం చేయమని ఇక్కడ. అంటే దేవతలకి సూర్యోదయం వేళ అవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణంలో అంతర్గతంగా వైశాఖ పురాణం, మాఘపురాణం, కార్తీక పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం, సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. అట్లాగే నోములకి, వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు, ఆడవాళ్ళు స్త్రీలు పట్టుకునే నోములు, ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు. అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి, అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి. ఈ మాఘమాసంలో అటు శివుడికి, అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరివిగా చేస్తారు, వ్రతంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఆ శివకేశవులకి, సూర్యనారాయణ స్వామికి, ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని, సంపత్తులు, ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని, ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకో. మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క స్థితిని చూసినట్టయితే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనంటే, ద్వితీయం నుంచి రవి తృతీయ స్థాన సంచారము, అట్లానే బుధుడు కూడా తృతీయ స్థాన సంచారము, శని, బుధ, ఈ యొక్క రవి కూడా. మరి చతుర్థంలో శుక్రుడు, రాహు, షష్టంలో గురువు, సప్తమంలో కుజుడు వక్రి, కేతువు దశమ సంచారం. ఈ విధంగా గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి సోదర వర్గంతో పాటు బయటి వారు కూడా సహాయ సహకారాలతో వృద్ధిలోకి రావటం, సహచర వర్గాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండటం, ప్రతి పనిలో కూడా వీళ్ళకి అండగా ఉండడం, తర్వాత ప్రబల వృద్ధి అంటే బయటలో కూడా ఇంటా బయట మంచి పేరు రావటం, తద్వారా కీర్తి గణించడం. ధనుస్సు రాశి వారికి కొంతవరకు వృత్తిలో చికాకులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుకు పోగొట్టుకోవడం, మందగుండిగా సాగటం వ్యాపారం, తద్వారా ఇబ్బందులు పడే అవకాశం. ఎన్నో శ్రమ చేస్తారు, రకరకాలైనటువంటి శ్రమ చేస్తారు, కానీ ఫలితం మాత్రం కొద్దిగా లాభం ఉండడం. సరే కష్టపడుతున్నా రాబోయే కాలం ఇంకా బాగా ఉంటుందిలే, ఇప్పుడు లేకపోయినా అని ఆలోచనతో ఉంటారు. కొంత అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీ సహచర వర్గం కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు,
వాళ్ళ వల్ల కొంత అశాంతి లోపం చేయడం, ప్రతి విషయాన్ని మీకు దాకా రావటం, దాని ద్వారా మీరు ప్రతి చీటికి మాటికి చేదరించుకోవటం, చిన్న విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా ధనుస్సు రాశి వారికి ఈ యొక్క మాసంలో ఉంది. అట్లాగే చతుర్థమందు శుక్రుడు రాహు కలయిక వల్ల వాహనాలు ప్రయాణం చేసిన జాగ్రత్త ఉండడం, తర్వాత శత్రుక్షయము ధనలాభము, అంటే శత్రువు వల్ల బాధ ఏవైతే ఉన్నాయో పూర్వార్ధం ఇప్పటివరకు కూడా అవన్నీ నశించిపోతాయి. ఉత్తరార్ధం అంటే ఫిబ్రవరి మాసంలో, రాబోయే ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క గురుడు కూడా షష్ఠ స్థానంలో ఉండటం వల్ల సదగా కాలక్షేపం చేయటం, సజ్జన సాంగత్యం చేయటం మంచిది. కుజుడు వక్రై ఉన్నాడు సజ్జనంలో, కాబట్టి వక్రైన కుజుడు కూడా యోగదాయకంగా ఉన్నాడు. కాబట్టి సజ్జన సాంగత్యము, భక్తి పారవస్యంతో ఉండటం వల్ల అనుకూలమయ్యేటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లానే ఈ యొక్క శని తృతీయంలో ఉండడం వల్ల సహచర వర్గం వల్ల అనుకూలంగా ఉంటుంది. బుధుడు 3లో ఉండడం వల్ల కొంత వేళ తప్పిన భోజనం వల్ల ఇబ్బందులు కలగటం, బంధువుల్లో కావచ్చు లేదా సహచర వర్గంలో ఉండేవారు కొంత బుద్ధిబల ప్రదర్శన చేయటం ముందర అది మీకు నచ్చకపోవటం, తద్వారా వాళ్ళ వల్ల హాని కలుగుతుందేమో భయంతో ఉండటం అనేది జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా శుక్రుడు చతుర్థం ఉండటం వల్ల కుటుంబంలో కానీ ఇంట్లో కానీ ఒక భగభాగ్యాదులు సంపదల్లో ఉండడం, పిల్లాపాపలు కూడా ఆరోగ్యంగా ఉండటం, తద్వారా మంచి ఉల్లాసమైన భరితమైనటువంటి జీవితాన్ని గడపడం అనేది ఉత్తరార్థంలో బాగా ఉంది. ఈ ఫిబ్రవరి మాసంలో పూర్వార్థం కన్నా ఉత్తరార్థం అత్యద్భుతంగా ఉంది ధనుసు రాశి వారికి. అట్లాంటి ప్రయాణాల్లో కూడా కొంచెం మంచి నేర్పులు నేర్చుకుంటారు. ప్రయాణాల్లో కూడా కొన్ని విషయాలు పరిజ్ఞానం పెరుగుతుంది. అట్లానే మీ యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత ఇబ్బంది ఉన్నా కూడా అయినా మనం మొక్కవని దీక్షగా ముందర వెళ్ళటం వల్ల మంచి పనులు జరిగే అవకాశం ఉంటాయి. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా రాహు చతుర్థమందు, గురుడు షష్ఠమందు ఉండడం వల్ల గురుక్షేత్ర దర్శనము, దత్తక్షేత్ర దర్శనం కానీ గురుచరిత్ర పారాయణం కానీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా ధనుసు రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఈ యొక్క పరిష్కార మార్గాలు చూసుకోవాలా, తద్వారా మంచి అవకాశం ఉంది ఈ యొక్క మాఘమాసంలో ధనుసు రాశి వారికి. ఏదైనా తింటే భోజనానికి సమయానికి బేలవతాలను లేకుండా తినడం వల్ల అజీర్ణం, అంటే ఆ వ్యవస్థ కొద్దిగా జీర్ణాభిన్నం కావటం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి. కాబట్టి ముఖ్యంగా వేళ తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది. ఈ మీన రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాన్ని తీసుకునేటప్పుడు కానీ రోగాలు ఉన్నా కానీ శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కానీ అంటే శత్రువు తగ్గాలి అంటే మాట ధరణ అదుపులో ఉండాలి, రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలి, రోగాలు రాకూడదంటే సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి. ఇవన్నీ చేస్తే ఇవేవి రావు. కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి. కాబట్టి ముఖ్యంగా మీన రాశి వారు జన్మ జాతకరీత్యా యోగదాయకంగా ఉన్న, గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి 50% ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి. మీన రాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అట్లానే రాబోయే ఈ వసంత పంచమి, మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి. ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాదశరాశి వారికి పౌర్ణమి కానీ, ఏకాదశి కానీ, అష్టమి కానీ, అట్లానే వసంత పంచమి, రథసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ ఆచరణ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశుల్లో అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి, భీష్మాకాదశి, రథసప్తమి, భీష్మాష్టమి, అట్లా మహామాఘి పౌర్ణిమ, ఇలా సంకష్టహార చతుర్థి, అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్యదినాల్లో మహాశివరాత్రి, ఇటువంటి మహాపర్వదినాలు. కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ
జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి. కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరీత్యా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది. తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దానికి తోడుగా కూడా చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ద్వాదశ రాశులు. శ్రీవం భూయా శ్రీమాత్రే నమః.